బీజేపీ నాయకుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక మైనర్ బాలిక మీద లైంగికంగా వేధింపులకు పాల్పడమే కాకుండా అత్యాచారానికి కూడా పాల్పడ్డాడనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే పోక్సో కేసు నమోదయ్యింది, కానీ నిందితుడిని ఇప్పటివరకు ఇంకా అరెస్ట్ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, అనేక సంఘాలు, సంస్థలు నిరసనలు వ్యక్తం చేస్తున్న పోలీసులు అరెస్టు చేయకుండా వివరిస్తున్నారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పలుకుబడిని ఉపయోగించుకొని బండి భగీరథను అరెస్ట్ చేయడం అనేటటువంటి దాంట్లో కొన్ని ఒత్తిడులు వస్తున్నాయనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా డీజీపీ గారు స్పందించి వెంటనే బండి భగీరథను అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ముఖ్యమంత్రి కూడా దీని మీద సీరియస్గా స్పందించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈ ఘటనను నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసనలకు చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. ఒకవైపు బండి సంజయ్ నేను న్యాయానికి చట్టానికి కట్టుబడి ఉంటానని చెప్పి అంటున్నాడు. మరి న్యాయానికి చట్టానికి కట్టుబడి ఉండేటట్టుగా ఉంటే ఎందుకు కొడుకును దాపెట్టారు, ఎందుకు దాచిపెట్టారు? వెంటనే పోలీసులకు సరెండర్ చేయాలి కదా, విచారణ జరుగుతుంది కదా, న్యాయం ఏంటో బయటకు వస్తుంది కదా. ఆ రకమైనటువంటిది కాకుండా లోపల ఎక్కడో రహస్యంగా ఉంచి ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎందుకు బెయిల్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు? ముందు పోలీసుల ముందు సరెండర్ చేయాలి కదా. ఆ రకంగా చేయకపోవడం అనేటటువంటిది బాధ్యతారాహిత్యం కాదా బండి సంజయ్ది? ఇప్పటికైనా తన కొడుకును వెంటనే పోలీసుల ముందు సరెండర్ చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలా. ఆ రకమైనటువంటిది చేస్తేనే బండి సంజయ్ను ప్రజలు నమ్ముతారు. లేకపోతే కావాలనే కొడుకును దాచిపెట్టాడనేటటువంటి విషయం అందులో స్పష్టమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మైనర్ బాలిక మీద జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఘటన మీద ప్రభుత్వం స్పందించి చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమంగా మారుతుందని చెప్పి, ఆ తర్వాత పరిణామాలకు అటు బండి సంజయ్, బీజేపీ, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నారు.